నమస్తే, వెల్కమ్ టు వీటీ న్యూస్ లక్ష్యం సమాజహితం. సో మరి మనం ఇక్కడ చూసినట్టయితే బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్లో సంజీవ్ రెడ్డి సార్ దగ్గర ఉన్నాము. సో మరి ఈ కరోనా నేపథ్యంలో బోడుప్పల్ గ్రామ ప్రజలకు ఏ విధమైన సహాయ సహకారాలు అందిస్తున్నారు, వారిని ఏ విధంగా వారు ఆదుకుంటున్నారు? చాలామంది పేద ప్రజలు ఉన్నారు. సో మరి ఇక్కడ ఒక స్లమ్ ఏరియాలో కూడా చాలామంది బ్రతుకుతున్నట్టు తెలుస్తుంది. సో మరి వారికి ఏ విధంగా సహాయ సహకారాలు అందిస్తూ ఈ యొక్క కరోనా నేపథ్యంలో ఎవరికి ఇలాంటి ఇబ్బందులు కలగకుండా ఏ విధంగా చూసుకుంటున్నారు మరి సార్ మాటల్లోనే విందాం. సో నమస్తే సార్. నమస్తే అండి. సో మరి మనం ఇక్కడ చూసినట్టయితే చాలామంది రోజు కూలీలు చేసుకుంటూ బ్రతికే వాళ్ళు చాలామంది ఉన్నారు ఇక్కడ. సో మరి వారికి మీరు ఏ విధంగా సహకరిస్తున్నారు? సో మరి కరోనా అనేది ఎలా నిర్మూలించగలుగుతాం మనం? ఈరోజు యావత్ దేశమే కాకుండా ప్రపంచం కూడా కరోనా నుంచి మరి బాధపడుతున్న సందర్భంలో మన తెలంగాణ రాష్ట్రంలో మన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చాలా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవడం జరిగింది. అందరికంటే ముందు మన రాష్ట్రం లాక్డౌన్ ప్రకటించిన కానీ మరి లాక్డౌన్ ప్రకటించిన తర్వాత పేద బడుగు బలైన వర్గాల వారు నివాసం ఉండే తెలంగాణ ప్రాంతంలో మరి వారందరికీ కూడా ఎలాంటి ఇబ్బంది జరగకుండా ప్రతిరోజు రెక్కాడితే కానీ డొక్కాడని నిరుపేద ప్రజలు నివాసం ఉంటున్న ఇప్పుడు మరి వారికి ఎలాంటి ఇబ్బంది జరగకుండా మరి వారికి నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం కానీ మరి అడ్వాన్స్గా అందరికీ మరి 3 కిలోల 12 కిలోల బియ్యము కానీ పేదలైనటువంటి రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి మరి 1500 రూపాయలు వాళ్ళ అకౌంట్లో వేయడం కానీ, అదేవిధంగా రాష్ట్రేతర వలస కూలీలు తెలంగాణ రాష్ట్రమే కాకుండా మరి శ్రీకాకుళం కానీ మరి ఒరిస్సా కానీ అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ కానీ బీహార్ కానీ మరి ఇతర వలస కూలీలు కూడా మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నారు. వారికి కూడా ఎలాంటి ఇబ్బందికర పరిస్థితి జరగకుండా మరి వారికి కూడా ఒకరికి 12 కిలోల బియ్యం చొప్పున బియ్యం పంపిణీ చేయడం కానీ మరి ఇతర నిత్యావసర సరుకులు ఇవ్వడం కానీ, అదేవిధంగా వారందరికీ కూడా మరి ఉచితంగా మధ్యాహ్నం సాయంత్రం భోజనం ఏర్పాటు చేయడం కానీ కార్యక్రమాలు చేసుకుంటూ ఉన్నారు. మరి అందులో భాగంగానే మా బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్లో కేసీఆర్ గారి ఆదేశానుసారం అదేవిధంగా మా స్థానిక శాసనసభ్యులు రాష్ట్ర మంత్రివర్యులు మల్లారెడ్డి గారి ఆదేశానుసారం మా బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్లో మధ్యాహ్నం సాయంత్రం మరి 1000 మందికి ఉచితంగా భోజనం ఏర్పాటు చేయడం మున్సిపల్ కార్పొరేషన్ తరఫున మేయర్ సామల బుచ్చిరెడ్డి గారి ఆధ్వర్యంలో. అదేవిధంగా ఇంతకుముందు మీరు చెప్పినట్టు దేవేందర్ నగర్ కానీ, ఇందిరానగర్ కానీ, కళానగర్ కానీ, అంబేద్కర్ నగర్, రాజీవ్ నగర్, గౌతమ్ నగర్, సీతారాం నగర్ మరి ఇలాంటి స్లమ్స్లో కూడా మరి ఉచితంగా వారికి భోజనం ఏర్పాటు చేయడం కానీ, అదేవిధంగా మరి నిత్యావసర సరుకులు మరి మేము పార్టీ తరఫున టీఆర్ఎస్ పార్టీ తరఫున సుమారు 20 క్వింటాల బియ్యాన్ని కూడా మేము వారికి సప్లై చేయడం జరిగింది. అదేవిధంగా వారికి నిత్యావసర సరుకులు కందిపప్పు కానీ, మంచి నూనె కానీ, చక్కెర కానీ, అదేవిధంగా చింతపండు లాంటి సరుకులు కూడా వారందరికీ కూడా పంపిణీ చేయడం జరిగింది. అదేవిధంగా మున్సిపల్ కార్పొరేషన్ నుంచి మేయర్ బుచ్చిరెడ్డి గారి ఆధ్వర్యంలో కార్పొరేటర్ల ఆధ్వర్యంలో కూడా మరి సుమారు 20 క్వింటాల బియ్యాన్ని కూడా ప్రతి ఒక్కరికి ఇవ్వడం జరిగింది. దాంతోపాటు మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేసిన తర్వాత, మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు చేసిన తర్వాత మరి స్వచ్ఛంద సంస్థల తరఫున మా టీఆర్ఎస్ పార్టీ తరఫున కూడా ప్రతిరోజు ప్రతి డివిజన్లో మరి రోజు 300-400 మందికి మరి ఉచితంగా పంపిణీ చేయడం జరుగుతూ ఉంది. మరి నిన్న బోడుప్పల్లో నివసిస్తున్నటువంటి మరి ఏదైతే మన చేనేత కార్మికులు ఉన్నారో 60 మంది చేనేత కార్మికులకు నిన్న వారిని కూడా గుర్తించి మరి వారికి కూడా ఉచితంగా పంపిణీ చేయడం జరిగింది. అదేవిధంగా ఇవాళ రజకులు మరి ఇతర ప్రాంతాల నుంచి ఇక్కడికి వలస కూలీలుగా వచ్చి మరి అపార్ట్మెంట్ల కింద మరి బట్టలు ఇస్త్రీ చేసుకొని బతుకుతున్నటువంటి దినసరి వేతనంతో బతుకుతున్నటువంటి రజకులకు ఈరోజు రజకులు కూడా 60 మందికి వారికి కూడా ఒక స్వచ్ఛంద సంస్థ ద్వారా ఇప్పించడం జరిగింది. ఇలా ప్రతిరోజు ప్రతి డివిజన్లో మరి ఏ ఒక్క పూట కూడా ఒక పేదవారు ఉపవాసం ఉండకుండా మరి మా మున్సిపల్ నుంచి మేము చర్యలు తీసుకుంటూ ఉన్నాం. కార్పొరేషన్ మేయర్ కానీ, కార్పొరేటర్లు కానీ, అదేవిధంగా మా టీఆర్ఎస్ పార్టీ నుంచి మేము ప్రత్యేకమైన చర్యలు తీసుకొని ప్రతిరోజు చేస్తూ ఉన్నాం. సార్ మరి ఇప్పుడు మనం చూసినట్టయితే ఇప్పుడు ఒక ఇంధనాన్ని స్ప్రే చేయించడం కానీ, బ్లీచింగ్ పౌడర్ చల్లడం కానీ పేదలకు ఇలా హెల్ప్ చేస్తున్నారు కదా. సో మరి మన టీఆర్ఎస్ పార్టీ నుంచే జరుగుతుందా, లేకుంటే వేరే ట్రస్ట్ వాళ్ళు మేము ఇస్తామని ముందుకు వస్తున్నారా?
మరి టోటల్గా అన్లిమిటెడ్ బడ్జెట్ పెట్టి ప్రజలకు అన్ని విధాల సౌకర్యాలు కల్పించడానికి నిరంతరం కృషి చేస్తున్నాం. సో సార్, మరి లాస్ట్ అండ్ ఫైనల్గా ఇప్పుడు చాలామంది పేద కుటుంబాలు ఇప్పుడు మీరు చెప్పిన ఇందిరానగర్ కానీ ఉన్నాయి కదా, సో మరి వాళ్ళకి మీరు ఏ విధంగా సహాయపడ్డారు? చెప్పాను, ప్రభుత్వం తరపున ప్రతిరోజు ఉదయం సాయంత్రం 1000 మందికి మధ్యాహ్నం ఉచిత భోజనం ఏర్పాటు చేయడం మున్సిపల్ కార్పొరేషన్ నుంచి. వంట చేయించి పంచుతుందా? మున్సిపల్ కార్పొరేషన్ నుంచి వంట చేస్తూ ఉన్నారు. మేము స్వచ్ఛందంగా మా కార్పొరేటర్లు కానీ, మరి మేము టీఆర్ఎస్ పార్టీ తరఫున కానీ, మా చెర్లాంజనేయులు కానీ, మరి నేను కానీ అందరికీ ప్రతిరోజు నిత్యావసర సరుకు పంపిణీ చేస్తూ ఉన్నాం స్లమ్స్ ఏరియాలో. ఒక స్లమ్స్ ఏరియానే కాదు, బోడుప్పల్ కార్పొరేషన్లో పేదవారు ఉపవాసం ఉండొద్దు. ప్రతిరోజు వారికి కావాల్సిన సరుకులు మేము ఒక్కొక్కసారి వారానికి సరిపోయే సరుకులు వాళ్ళకి ఇస్తూ ఉన్నాం. ఓకే సార్, మరి ఇలాంటి సందర్భంలో ఈ కరోనా అనే వ్యాధి మన దగ్గర ఎక్కడ ఇప్పుడు బోడుప్పల్ రూరల్ ఏరియాలో మనకి ఎక్కడ ఒక్క పర్సన్కి కూడా ఒక్క వ్యక్తికి కూడా రాలేదని తెలిసింది. సో మరి అలాంటి మంచి జాగ్రత్తలు ఏ విధంగా పాటించాలని ప్రజలకు సూచిస్తున్నారు మీరు? దీనికి ప్రధాన కారణం మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. ఎందుకంటే పెద్ద కార్పొరేషన్ బోడుప్పల్, హైదరాబాద్ తర్వాత ఉన్న కార్పొరేషన్లో మరి సిటీకి అనుకున్న పెద్ద కార్పొరేషన్ బోడుప్పల్ కానీ, పిర్జాగూడ కానీ, అటు జవహర్నగర్ కానీ, మరి పెద్ద మున్సిపాలిటీలు పోచారం, గట్కేసర్, నాగారం, దమ్మాయిగూడ, మరి ఈ షామీర్పేటలో తుమ్కుంట కానీ, అటు గుళ్ళపోచపల్లి చాలా పెద్ద మున్సిపాలిటీలు. కనుక ఎక్కడ కూడా ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి ప్రత్యేక చర్యలతోటి, అదేవిధంగా మన స్థానిక శాసనసభ్యులు రాష్ట్ర మంత్రివర్యులు మల్లారెడ్డి గారు ప్రత్యేకమైన శ్రద్ధ వహించి మా టోటల్ మున్సిపల్ మేయర్లను, అదేవిధంగా కమిషనర్లను, అదేవిధంగా చైర్మన్లను, మరి కార్పొరేటర్లందరూ కూడా ఉరుకులు పరుగులు ఎత్తించి ప్రజలను పరిచే విధంగా వారు చర్యలు తీసుకున్నారు. అదేవిధంగా మోటివేషన్ చేయాలి ప్రజలను. కరోనా వ్యాధి రాకుండా ఉండాలంటే లాక్డౌన్కు సహకరించాలి, ఇళ్ళ నుంచి బయటికి రావద్దు, ప్రతిరోజు మరి శానిటైజర్ తోటి మరి గంటకోసారి చేతులు హ్యాండ్ వాష్ చేసుకోవాలి, అది కూడా మోచేతి వరకు చేతులను వాష్ చేసుకోవాలి. అదేవిధంగా బయటికి ఏదైనా సందర్భం వెళ్ళాల్సి వస్తే ఖచ్చితంగా మరి మాస్క్ ధరించాలి, హ్యాండ్ గ్లౌజ్ పెట్టుకోవాలి. మరి ఇంటి నుంచి ఎవరైనా సరుకుల కోసం వస్తే ఒక్కరే రావాలన్నటువంటి ఈ విధంగా మోటివేషన్ చేసి ప్రజలను చైతన్యపరిచినాం. కాబట్టి ఈరోజు వ్యాధిని నిరోధించడానికి మాకు అవకాశం వచ్చింది. మాకు నిరోధించడం అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్.